హాయ్ అండి. ఇవాళ బంగాళదుంప బజ్జీలు చేస్తున్నా. బంగాళదుంపలు సన్నగా కొయ్యాలి. బాగా లావుగా కోసామనుకో లోపల స్టఫ్ ఉడకదనమాట. బంగాళదుంపలు చక్కగా సన్నగా స్మూత్గా కొయ్యాలి. చాలా బాగుంటాయండి బంగాళదుంప బజ్జీలు. చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నా వంటలు నచ్చినా, నా వీడియోలు నచ్చినా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్, పాతవారైతే లైక్, షేర్, కామెంట్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. మీ బ్లెస్సింగ్ నాకు ఎప్పుడు ఉండాలి. బజ్జీలు వేయటానికి శనగపిండి, వాము, కొంచెం ఉప్పు, సాల్ట్ బాగుంటాయండి. కానీ పిండి మట్టికి లూజ్గా కలుపుకూడదండి, టైట్గా కలుపుకూడదు. చక్క మీడియం సైజ్ ఇలా రావాలి. మనం బంగాళదుంప పెట్టినప్పుడు చక్కగా ఇలా అంటుకోవాలి. ఆయిల్ వేడెక్కాలండి. ఎప్పుడైనా ఆయిల్ వీటెక్కినాకే వేయాలి, కూరకైనా దేనికైనా. పచ్చిగా ఉన్నప్పుడు వేయకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆయిల్ బాగా వీటెక్కాలి, అప్పుడే మనకి తిన్నది కూడా అరుగుద్ది, వంట పడుతుంది. పచ్చిగా ఉన్నప్పుడు వండకూడదు. అలా బాయిల్ అయ్యేటప్పుడు వేయాలి. ఆయిల్ బాయిల్ అవ్వాలి, బబుల్స్ వచ్చేటప్పుడే వేయాలి. మరీ హైలో పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మీడియం సైజులో పెట్టుకోవాలి. బంగాళదుంప కదండి, గమ్మునే ఉడికిపోతుంది లోపల. కానీ చాలా బాగుంటాయండి, టేస్ట్ మట్టుకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ అందరు నాకు సపోర్ట్గా ఉండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్లు కొడట్లా ఎందుకని, నేను ముందుకు వెళ్ళొద్దా? నా గురించి ఆలోచించండి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు కొట్టండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఈవినింగ్ టైము ఇలా స్నాక్స్ చేసుకొని తినాలండి. ఎందుకంటే బయట ఫుడ్ వాడకూడదు. వాళ్ళు ఆయిల్ ఏం చేస్తారంటే వండిన ఆయిలే మళ్ళీ 2-3 సార్లు రిపీట్ చేస్తారు. అది తినటం వల్ల మనకి హెల్త్కి స్టమక్ పెయిన్స్ వస్తాయి. ఒక్కసారి వాడిన ఆయిల్ మళ్ళీ వాడకూడదండి, మంచిది కాదు. అది పాయిజన్ అయిపోతుంది, పాడైపోతుంది. అందుకే బయట ఫుడ్ వాడొద్దు. ఇంట్లోనే ఒక గంట స్పెండ్ చేయండి, లేట్ అయిన పర్లా. మంచి ఆహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు వచ్చే రోగాలు మనం తిప్పితే అలాంటి ప్రతి ఒక్కరికి వయసుతో సంబంధం లేకుండా అనారోగ్యాలు వస్తున్నాయి. అందుకే ముందుగానే జాగ్రత్త పడి ఇంట్లోనే చేసుకొని తినండి. వేడి వేడి బంగాళదుంప బజ్జీలు. ధనియాల కారం అంటే ధనియాలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయ. ఇది ఎందుకో తెలుసా అండి? మనకి గొంతుకులో కఫం ఉన్నా, దగ్గున్నా, జలుబున్నా తగ్గిద్ది ధనియాల కారం. అందుకే ఇలాంటివి తినాలి. ఇంట్లో చేసుకోండి, లేట్ అయినా. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్, లైక్, షేర్, సపోర్ట్.